బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దాడులతో విపరీతమైన పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని, ఎక్కడైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటిపోకముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఒక్క అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు. యుఎస్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తుందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దేశానికి తెలుసునని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు పంపారు. దాడులతో విపరీతమైన పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఒక అవకాశం తర్వాత మరొక అవకాశం ఇస్తూ వచ్చామన్నారు. యుఎస్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఎక్కడా లేని అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తుందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసునని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.